కేటీఆర్ ను ఉద్దేశించి కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను మైనంపల్లి బ్యాచ్ తంతుందంటూ హనుమంతరావు అన్నారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కేటీఆర్ ను బట్టలిప్పి కొడతామంటూ మైనంపల్లి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ శివాల మీద ప్యాలాలు ఏరుకునే రకం ఈ కేటీఆర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అరే ఒక్కరోజన్న ఉద్యమం చేసినారా పైన? ఒక్కరోజన్న ఉద్యమం చేసిండు అయితను? కొట్టింది ఏం లేదు. ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ చేసుడు, లేకపోతే మొత్తం సెలబ్రిటీస్ ను మొత్తం వాళ్ళ జీవితాలు నాశనం చేసుడు, ఎన్నో కుటుంబాలు నాశనం చేసిండు. మీ చరిత్ర అదేరాపై ఫస్ట్ న్యూవర్తన ఛాలెంజ్ చేసేటప్పుడు ఫస్ట్ మిసాల్ పెంచుకోను, సవాల్ విసిరే తప్పుడు ప్రోగ్రామ్, ఓటర్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలు వచ్చి నేను పీక్తా ఏక్తా అని మాట్లాడు ఎంతవరకు రైటో నాకు అర్థం కావట్లేదు. ఏం పీక్తాను? అల్వాలు వచ్చి ఉంటా అంటున్నావు, సిరిసిల్లకు నాకు రారాదా? అరే నేను గుండాయిజం అంటున్నావురా. గుండాయిజం చేసింది ఎవరు? ఒక బ్రాహ్మణ్ కుటుంబాన్ని, అడ్వకేట్ కుటుంబాన్ని మిట్ట మధ్యాహ్నం మంత్రినిలా నరికి చంపిన ఘనత నీ పార్టీకి దక్కింది. గుండాయిజం చేసింది మీరే. మీ అడ్వంటలను అడ్డుకుంటే మాది హీరోయిజం రా, గుండాయిజం కాదు. రేపటి నుంచి మా హీరోయిజం ఎట్లుంటో చూపిస్తా మీకు. ఇంకా ముసల్ల పండుగ ఉంది ముంగట. తప్పకుండా వచ్చేది రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది. ఇక్కడ రెండు తెలంగాణలో అటు సెంట్రల్లో కూడా కాంగ్రెస్ రానున్నది. అనేటోడు ఏం చేత కాదు. ఒక పాదయాత్ర చేయమని, పాదయాత్ర చేస్తే దమ్ము వస్తుంది, షుగరు పడిపోతాడు, చక్కెర వచ్చి. మైనంపల్లి అంటాడు అన్ని చేస్తాడు, మస్తు చెప్పుడు మాటల్లో మస్తు చెప్పొచ్చు. నేను మస్తు మాట్లాడతా, నేను మాట్లాడటం కాదు, చేతలాలు చూపిస్తా. మేము ఇదో గుర్తు పెట్టుకోండి, మేము రౌడీయిజం చేసేటోళ్ళం కాదు. రౌడీలకు బుద్ధి చెప్పేటోళ్ళం, హీరోయిజం చేసేటోళ్ళం. రౌడీలు వాళ్ళ దగ్గర ఎంతమందిలో చూపిమను, వాళ్ళు ఏదో సెంటిమెంట్ తో కొడుతుంటారు. ఇప్పుడు సవాలే లేదు, బట్టలిప్పి పరిగెత్తిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా